ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ నుండి కాకుండా తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి ప్రాంతాల నుండి వచ్చేసినటువంటి ఆదివాసీ సోదరులకు రోజున ఏదైతే 9 తెగలను ఆనాడు భారత ప్రభుత్వం గుర్తించిందో, మరి ఆనాటి నుండి నేటి వరకు కోట్నూర్ ఎంపీడీఓ గ్రౌండ్ కి విచ్చేసిన ఆదివాసీ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అదేవిధంగా ఆదివాసీ 9 తెగల సంఘ నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమం मावनाटे मावत सरदार जल जंगल जमीन हमारा है इधर है उम्रब्बे मुबीन मुंडा रामदेव रानी दुर्गावती కాబట్టి ఎస్టీ జాబితా నుండి లంబాడలను తొలగించాలంటే ఖచ్చితంగా పోరాటాలే శరణ్యం. పోరాటాల ద్వారానే ఎస్టీ జాబితా నుండి లంబాడలను తొలగిస్తాం. కాబట్టి అందరూ పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. నేడు అనేకంగా ఆదివాసుల పైన నేడు జులుం చేస్తా ఉన్నారు, ఆదివాసుల పైన హత్యలు చేస్తా ఉన్నారు. ఆదివాసులను నిర్వీర్యం చేయడానికి వాళ్ళ అస్తిత్వాన్ని కాలరాసేటువంటి ప్రభుత్వాలు కనిపిస్తున్నాయి. ఆ రోజు 1970 ప్రాంతంలో ఆదివాసులకు ఎటువంటి అడగకుండా, ఎలాంటి గ్రామ సభలు చేయకుండా, చట్టబద్ధత లేకుండా నేడు లంబాడీలను ఎస్టీ జాబితాలో కలపడం వల్ల నేడు ఆదివాసీ సమాజం వాళ్ళ అభివృద్ధిలో కుంటుపడతా ఉంది. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలలో నేడు మొత్తం లంబాడా వాళ్ళే తీసుకోవడం జరుగుతూ ఉంది. నేడు ఈ ప్రాంతంలోనే దాదాపు ఒక్కరు కూడా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనప్పటికీ ఒక్క ఐపీఎస్ ఆఫీసర్లు కూడా లేకపోవడము ఇది దేశానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు సిగ్గుచేటు. నేడు ఒకవైపు అంతరిస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఏవైతే ఆదివాసీ కులాలు ఉన్నాయో వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ ఒకవైపు మేము అంతరిస్తా ఉంటే వాళ్ళు చీమల పుట్టల్లాగా మొత్తం జనాభా మొత్తం పెరిగిపోతా ఉన్నారు. దీన్ని ప్రభుత్వాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇలానే పెరిగితే నేడు ఆదివాసులు అన్యాక్రాంతం అవుతున్నారు. నేడు ఆదివాసులకు వాళ్ళకు భూమి, భుక్తి, కూడు, గుడ్డ ఎటువంటివి కూడా దొరకకుండా ఉంది. కాబట్టి వెంటనే ఆదివాసులనే వెంటనే ఎస్టీ జాబితాలో ఉన్నటువంటి లంబాడలను వెంటనే తొలగించాలని మేము కోరుతా ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.